ఆది పరాశక్తి అమ్మవారు వసంత పంచమి నాడు షట్ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక అలాగే సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని సరస్వతీదేవి అర్చకులు పవన్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని రంగంపేట శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమం చిన్నారుల అక్షరాభ్యాసంతో ముగిసింది. ఈ సంవత్సరం వసంత పంచమి 2 రోజులు రావడంతో మొదటి రోజు హోమాలు, విద్యార్థులకు నాలుగుపై బీజాక్షరాలు వ్రాయడం జరిగిందని, రెండవ రోజు వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించామని పేర్కొన్నారు. స్విచ్ బోర్డు ఉంటుంది కింద లైన్ లో లెఫ్ట్ రైట్. థ్యాంక్ యూ అమ్మ. అక్కడ ఫ్యాన్ స్విచ్ అక్కడ స్విచ్ చేస్తే అలగాలి. చతురస్రంగా పెట్టి అంత స్పేస్ ఉండాలి. అంత వెడల్పుగా ఎంత వెడల్పుగా చేయగలిగితే అంత వెడల్పు పెట్టండి. మధ్యలో నుంచి పైకి ఉండాలి బియ్యంలో. తీసుకోండి. వేరేవి రెండు వేరే ముందు ఫోటో ముందు 2 తలపాకులు పెట్టాలి. పూసలొక్కలు పెట్టండి. అయ్యా కూర్చున్న వాళ్ళు ఆవిడ ఉండేటట్టు కూర్చోవాలి. స్వామి ఒక లైన్ లో కూర్చోండి. కొంచెం దయచేసి వినండి. నేను చెప్పేది మీరు చేసుకుంటూ పోతే నేను చెప్పేస్తాను. మీకు టవల్ కి మధ్యలో పెట్టుకోండి. ఒక కవర్ కానీ దాంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. 2 చుక్కల నీళ్లు వేసుకోండి. కలుపుకోండి. అక్షరం అమ్మా. శ్రీమాత్రే నమః. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నేడు వసంత పంచమి చాలా విశేషమైనటువంటి పర్వదినం. బ్రహ్మగారు సృష్టి చేస్తున్నటువంటి సమయంలో వారికి కూడా ఈ సృష్టిలో ఒక లోపం కనబడింది. ఏదో పరిపూర్ణత లేదు. ఆ పరిపూర్ణత ఏమిటి అన్నటువంటి తాపత్రయంతో అమ్మవారి తపస్సు చేసినటువంటి క్రమంలో ఆ పరాశక్తి శబ్ద రూపంలో దర్శనమిచ్చినటువంటి స్వరూపమే ఈ యొక్క వసంత పంచమి. ఈ వసంత పంచమి పర్వదినం రోజు సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవంగా కూడా దీన్ని భావిస్తున్నారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు విద్యార్థులు సరస్వతీదేవిని పూజించడం అనేటువంటిది అనాదిగా మాకున్నటువంటి ఆచారం. ఆ ఆచారంలో భాగంగానే ఇప్పుడు అనేక మంది చిన్నారులు మన త్రిశక్తి పీఠమైనటువంటి ఈ 3 శక్తులు కొలవై ఉన్నటువంటి మన వరంగల్ భద్రకాళి సమీపంలో మహాసరస్వతి కొలువై ఉన్నది, భద్రకాళి కొలువై ఉన్నది, మహాలక్ష్మి కొలువై ఉన్నటువంటి త్రిశక్తి పీఠం ఉన్నటువంటి అత్యంత ప్రత్యేకమైనటువంటి స్థలంలో గల సరస్వతీదేవి పీఠంలో విశేషంగా పొద్దున్న 4 గంటల నుంచి 3వ తారీఖు అయినటువంటి ఈ రోజు అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అనేక సంఖ్యలో, వందల వేల సంఖ్యలో చిన్నారులు వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు అమ్మవారిని పూజిస్తున్నారు. అదేవిధంగా మనకి వసంత పంచమి 2 రోజులు రావడం చేత 2వ తారీఖు అమ్మవారికి అభిషేకాన్ని, అదేవిధంగా బీజాక్షర లేఖనాన్ని, సరస్వతి యాగాన్ని వీటన్నిటిని నిర్వహించడం జరిగింది. 3వ రోజు అయినటువంటి ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సరస్వతీదేవి కృపా కటాక్షాలు కలగాలని మరొకసారి కోరుకుంటూ